ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పిస్కిల్లాని. సరే, ఈ రోజు పొద్దున్నే మార్నింగ్ లేసిపోయాను. సాయంత్రం అయితే వచ్చిందండి. పొద్దున్నే స్నానం చేస్తున్నాను. హాయ్ చెప్పమ్మా అందరికి. హాయ్ చెప్పు. చూడు, హాయ్ చెప్పు. నాకైతే డబల్ పనులండి. సాయంత్రం అమ్మ డ్రెస్ తీసుకొచ్చాను. ఇప్పుడైతే పొద్దున్నే స్నానం చేయించేసాను. రెడీ చేసేసి నేనైతే మళ్ళీ టిఫిన్లు అలా భోజనాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టాలండి పిల్లలకి. నిండా పనులు ఉన్నాయి. మా సాయంత్రం అయితే వచ్చింది. రెడీ అయితే చేస్తాను. ఇక మీరు అందరూ చూడండి, మా సాయంత్రం చూడండి. నన్ను చూపించమంటుంది. సాయంత్రం కోసం మీరు అందరూ చూసి ఒక లైక్ అయితే చేయండి. చూపిస్తుంది చూడమ్మా సాయంత్రం. అటు చూడు, ఫోన్ కాదు. హాయ్ చెప్పు అందరికి. అట్లా అట్లు కావాలంటమ్మా. దోశలు కావాలంటండి సాయంత్రానికి. దోశలు అయితే వేస్తాను ఇప్పుడు. దోశలు వేసి టిఫిన్ అయితే పెట్టేస్తానే. చేసేదాకా అక్కడ కూర్చోవాలి. ఈరోజు ఏం టిఫిన్ కావాలమ్మా నీకు? అట్లు కావాలా? అట్లు తింటావా? అట్లు చేసి పెట్టనా? ఇడ్లీ వేద్దాం అనుకున్నాను కానీ మరి అట్లు అడుగుతున్నావు కాబట్టి అట్లయితే వేస్తానమ్మా నీకే. మరి చూసానండి, మా సాయంత్రాలకి అయితే టిఫిన్ అట్లు కావాలంటుంది, దోశలు. మరి ఇప్పుడు సాయంత్రాల కోసం అయితే నేను దోశలు వేస్తాను. హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. ఇప్పుడైతే సాయంత్రాల కోసం అయితే నేనైతే టిఫిన్ చేస్తాను, దోశలు వేస్తాను, చూసేయండి. సాయంత్రం దోశలు అడిగింది కాబట్టి ఇదిగోండి దోశల పిండి అయితే కలుపుతున్నాను. నేను రాత్రి అయితే పిండి అయితే మరి వేసుకున్నాను కదా, ఇప్పుడు అది కొంచెం తీసుకుని దోశలకి అయితే వేస్తానండి. నేనైతే అసలు ఈ రోజైతే పూరి చేసుకుందాం అనుకున్నాము, కానీ సాయంత్రం అయితే దోశలు కావాలంది. అట్లు అక్కడ ఉండి అట్లు అంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను కొంత పిండి తీసి నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి. సాయంత్రాల కోసం అయితే వేస్తున్నాను ఈరోజు. తీనమ్మా, నీకోసం వేస్తున్నానే. సాయంత్రాల కోసం అయితే దోశలు వేసేస్తున్నాను. దోశల పిండి కరెక్ట్గా ఉంటే దోశలు కూడా బాగా వస్తాయి. సాయంత్రాలు దోశలు తింటావమ్మా? తమ్ముడికి, నీకు, అన్నయ్యకి, ప్రభు తమ్ముడికి దోశలు కావాలా? దోశ మీద కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుందేమో పిల్లలకి. దోశలు మాత్రం భలే బాగా వస్తున్నాయి. మొన్న అయితే నేను ఇదిగోండి చూసారా, ఇది ఏంటది అల్లం పచ్చడి అయితే పెట్టాను. ఇప్పుడు ఈ అల్లం పచ్చడి అయితే తీసి శుభ్రంగా బాగా కలిపి పిల్లలకైతే వేస్తాను. చూడండి, ఇదిగోండి టిఫిన్లోకి ఇది అల్లం పచ్చడి అయితే చేశాను కదా మనం మిది తోటలో వచ్చిన అల్లంతో. ఇప్పుడు ఇందులో అయితే టిఫిన్లోకి నేను కొంచెం ఇందులో వాటర్ పోసుకొని భలే బాగుందండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది. కుదరదేమో అనుకున్నాను నేను, చాలా బాగా వచ్చింది పచ్చడి. కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా చక్కగా పలసగా చేసుకుని టిఫిన్లో ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అయితే చాలా బాగుంటుంది.
అల్లం పచ్చడి అన్నంలో కూడా చాలా బాగుందండి. మొన్న వేసి తిన్నాం మేమైతే, చాలా బాగుంది. అన్నంలో కూడా బాగుంది. నువ్వు కూడా తిన్నావమ్మా? బాగుంది పచ్చడి కదా. కూర్చో, పెడతాను టిఫిన్. టిఫిన్ ఇగో దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. సాయంత్రాలకి అయితే పెడుతున్నాను. రోజు తినిపించాలి సాయంత్రాలకి. దోశలు తినిపించాలి, అన్నం తినిపించాలి కదా. బాగుందా అల్లం పచ్చడి? అల్లం పచ్చడి అమ్మ, నీకు అర్థమైందా? ఇది పట్టుకునేసి చిన్న ఇప్పుడు చిన్న తమ్ముడు వచ్చి మళ్ళీ ఇంకా దోశలు వేస్తాడే తినేసిన తర్వాత. ఇదిగోండి షైనీకి అయితే రోజు ఈ విధంగా అయితే టిఫిన్ ఎక్కువ దోశలు అయితే ఇష్టపడతా ఉంటుందండి. అందుకని చెప్పేసి దోశలు అయితే పెడుతున్నాను. ఇప్పుడు తర్వాత షైదలికి పెట్టేసి ఉన్న పిల్లలందరూ కూడా పెడతాను. ఇంకోటి తిందిగానే తినేసి ఇంకా చిన్న దోశలు వేస్తున్నాడు, మేమేం తినేస్తున్నాం. తమ్ముడు దోశలు వేస్తున్నాడు, చిన్న అబ్బాయి దోశలు వేస్తున్నారండి. సాయంత్రం పెడుతున్నాం, మేము అందరం తినేస్తున్నాం. తాగేసామ్మా నీళ్ళు. ఒరే గ్లాస్ అంటే తీసుకో అక్కయ్య దగ్గర. తమ్ముడు తీసుకుని వాడిని తీసుకురా. తమ్ముడు తినేసమ్మా. పాలు తాగుతావా? టిఫిన్ పనులు అయితే అయిపోయాయండి. తినేసాం టిఫిన్ అయితే. ఇదిగో మరి ఇప్పుడైతే కూర వండుతున్నాను. ఏం కూర అంటే ఎండు చేపలు అండి. చూసారా, ఇగో ఎండు చేపలు అయితే తెచ్చాను. ఇగో ఎండు చేపలోను ఇదిగో బంగాళదుంప టమాటా వేసి కూర అయితే ఉడుకున్నాను ఈరోజు. మరి బంగాళదుంప ఎండు చేప వేసి ఉడికి చాలా బాగుంటుంది టమాటాలు వేసి. ఇప్పుడైతే నేను కూర అయితే ఇంట్లో వండేస్తున్నానండి. చేపలు అయితే చక్కగా ఇదంతా క్లీన్ చేసేసుకొని అవన్నీ కోసేసి చక్కగా ఎండు చేప బంగాళదుంప టమాటా అయితే కర్రీ అయితే చేసేస్తానండి. ఇప్పుడు ఎండు చేపలు అయితే ఇవ్వండి శుభ్రంగా చక్కగా కట్ చేసేసుకుని బాగా కడిగానండి. నీట్గా కడిగేస్తున్నాను 40 సార్లు. మంచిగా కడుక్కోవాలి ఎండు చేపలు. మరి కడిగేసుకుని ఇదిగో టమాటాలు చక్కగా మరి ఉల్లిపాయలు టమాటాలు పోసుకున్నాను. ఇవ్వండి బంగాళదుంపలు అయితే ఇవ్వండి కడిగేసేస్తున్నాను. ఇంట్లో పోసుకున్నాను. వాటర్లో కొయ్యాలండి బంగాళదుంపలు అయితే. ఇదిగోండి ఎండు చేపలు. ఇప్పుడైతే ఇదిగోండి మట్టి దాకలు అయితే వండుతున్నాను. ఆయిల్ అయితే పెట్టాను పొయ్యి మీద, కాగుతా ఉంది. ఆయిల్ అయితే కాగుతా ఉంది కదండి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను నేను నూనెలో. మట్టి దాకలు కొంచెం వేడెక్కడం లేట్ అవుద్దండి. వేడెక్కిందంటే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ కాగుతూ ఉంది. ఆయిల్ అయితే కాగుతూ ఉంది కదండి. ఇవి ఎండు చేపలు అయితే నూనెలో వేయించుకొని తీసేసిన తర్వాత వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు అన్నీ వేయించుకొని మరి కూర అయితే రెడీ చేసుకోవాలండి. నేనైతే చాలా సింపుల్గా మీకు చూపించేస్తున్నాను. నేను ఎలా వండుకుంటున్నానో చూసేయండి. ఈరోజు మా పిల్లలకైతే చక్కగా మరి టిఫిన్లోకి అయితే దోశ వేసి పెట్టేశాను. ఇప్పుడైతే ఎండు చేపలు బంగాళదుంప కూర అయితే రెడీ చేసేస్తున్నాను. ఇదిగోండి చేపలు అయితే ఎర్రగా వేయించుకున్న తర్వాత మనమైతే పక్క తీసేసుకుందాము. తీసేసుకుని అప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఇందులో వేసి వేయించేసుకుంటున్నాను. ఇప్పుడైతే పక్క తీస్తున్నాను. అదిగోండి చేపలు అయితే ఇవి తీసేసాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను ఆయిల్లో. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు దుంపలు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయండి. మరి ఇది లోపు అయితే చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు. ప్రభు అయితేనేమో క్యారెట్లు తినేస్తున్నాడు. ఇక షైన్ తల్లి ఇక్కడ క్యారెట్లు తింటా ఉందో తమ్ముడు దగ్గర కూర్చొని. తమ్ముడేమో క్లాస్లో ఉన్నాడు.
ఎండు చేపలు వేయిస్తుంటే భలే వాసన అయితే వస్తున్నాయండి, బాగున్నాయి. మట్టి సెట్లు అయితే వండుతున్నాను కూర ఈరోజు. అయితే బాగా వేగిపోయినాయండి. ఇగో టమాటాలు దుంపలు వేస్తున్నానండి. చింతపండు పులుసు గట్ట వేయను ఇందులో, టమాటాలతోటే ఇగురు కూర అయితే వండుతున్నానండి. టమాటాలు దుంపలు ఇవన్నీ కలిపి ఇదిగోండి 5 నుంచి 10 నిమిషాల దాకా అయితే ఉడికిచ్చాను. ఈ విధంగా మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడైతే ఇందులో నేనైతే ఉప్పును కారం వేస్తున్నాను. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాము. కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకుందాం. పసుపు అయితే ఆల్రెడీ ఇందాక వేసాను. నీసుకోరు అనేసరికండి ఏదైనా కానీ కొంచెం ఉప్పు కారం, తర్వాత నూనెని కారం ఎక్కువే పట్టిద్ది. ఉప్పు అయితే చాలంత వేసుకోవాలి చూసుకొని. చూస్తారా ఎంత బాగుందో కూర. ఎండు చేపల కూర బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిద్దామండి. ఉడికైతే పోస్తాను చూడండి. ఇదిగోండి ఒక 4 నిమిషం అయితే ఉప్పు కారం వేసిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఇదిగోండి చేపలు అయితే ఇదిగోండి పెట్టిన చేపలు వేసి ఒక్కసారి మెల్లగా తిప్పుకోవాలి, లేకపోతే ముక్కలు విడిపోతాయండి. అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా వేసాను కదా. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ చాలాసేపు అయితే ఉడికినాయి కాబట్టి కొంచెం తక్కువ వాటరే పోస్తున్నానండి. ఇంకా అంతేనండి. ఇంక ఇందులో మసాలాలు గట్ట అలాంటి గట్ట ఏమి వేసుకోము. ఇంకా దగ్గరికంట ఉడికిపోయిన తర్వాత కూర అయితే దించేస్తానండి. ఇందాకైతే వేస్తున్నాను. కూర అయితే ఇదిగోండి సరే ఎంత బాగుందో కూర, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. మా ప్రభు గారికి అయితే ఎప్పుడు పెట్టేస్తానా అని చూస్తున్నాడు. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎండు చేపలు బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది. టమాటా వేసేసి వండేసాను. ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకుంటే కొంచెం తినడానికి కూడా బాగుంటుంది, కలుపుకోవడానికి గట్ట. ఇదండి ఇప్పుడైతే పొయ్యి ఆపేస్తున్నాను. కూర అయితే రెడీ. ఇదిగోండి చేపల కూర, ఎండు చేపలు బంగాళదుంప కూర అయితే రెడీ. దగ్గర చూపించు. ఇంకా ఉడుకుతానే ఉందండి మట్టి సెట్లో కాబట్టి. చూసారా దించినా కానీ ఇంకా వేడిగా ఉంది కాబట్టి ఉడుకుతా ఉంది. ఇవి మాత్రం పులుసుతో దించితే ఆ వేడి అయ్యేసరికల్లా చక్క దగ్గరగా అంటే ఎగిరిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వీలైతే మరి మట్టి దాగలో ఈ విధంగా ట్రై చేసేయండి, చాలా బాగుంటుందండి. ఇదేనండి వీడియో. మరి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే కూర అండి. బాయ్ అండి.